Hi friends, welcome back to my channel MD Tech Day friends. అయితే జియో ఫోన్ వాట్సాప్ కి సంబంధించిన కొన్ని హిడెన్ సీక్రెట్స్ మరియు హిడెన్ సెట్టింగ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. వీడియోని మీరు ఆఖరి దాకా చూసుకున్నట్లయితే కొంతమందికి చూసుకుంటే జియో ఫోన్ వాట్సాప్ స్టేటస్ కి సంబంధించింది అంటే ఎటువంటి ఏమీ తెలియదు అన్నమాట. అలాంటి వారి కోసం ఈ వీడియో ఫ్రెండ్స్. తెలిసిన వారికి కూడా ఈ వీడియోలో కొన్ని తెలియని వాటి గురించి చెప్తాను గైస్. ఓకే, వీడియోని ఆఖరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏమిటంటే మన ఛానల్ ఒక పెద్ద అప్డేట్ అయితే చేయడం జరిగింది. అదేమిటంటే మన ఛానల్ ప్రతి శనివారం మరియు బుధవారం రెగ్యులర్గా జియో ఫోన్ వీడియోస్ అయితే వస్తాయి కదా. ఓకే, శనివారం మరియు బుధవారం చూసుకుంటే అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి guys. చాలా మంది అంటున్నారు జియో ఫోన్ వీడియోస్ వస్తలేవని. అందుకోసం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. నేనైతే వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను గైస్. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది గైస్. కొంతమందికి అయితే స్టేటస్ పెట్టడానికి కూడా రావడం లేదు జియో ఫోన్లో. ఇక్కడ మీకు మై స్టేటస్ అని కింద మీకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు యాడ్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, అంటే రైట్ సైడ్లో యాడ్ ఆప్షన్. ఓకే, ఈ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. టెక్స్ట్, పిక్చర్స్, వీడియోస్ అని. అంటే మీరు టెక్స్ట్ కూడా రాయొచ్చు, హాయ్ అని, లేకపోతే మీకు ఒకవేళ ఛానల్ లింక్ ఉంటే లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే అవి మీరు షేర్ చేయొచ్చు గాయస్. ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, ఇలా అయితే రాసుకోవచ్చు గాయస్ మీరైతే ఫ్రెండ్స్. అయితే ఇంకొకటి ఏమిటంటే చాలా మంది స్టేటస్ పెడుతున్నారు గాయస్, వాళ్ళకు ఇంకా డిలీట్ చేయాలనిపిస్తుంది, కాకపోతే డిలీట్ చేయడానికి వస్తలేదు అంటున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది గాయస్. ఇక్కడ మీరు క్లిక్ చేసి సింపుల్గా మీరు పెట్టిన స్టేటస్ ఏదైతే ఉంటుందో, ఫోటో అయినా కానివ్వండి, వీడియో అయినా కానివ్వండి, ఏదైనా సరే మీరు సింపుల్గా డిలీట్ అయితే చేయొచ్చు గాయస్. ఓకే, మన ఇంకొకటి సెట్టింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంది చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్. ఓకే, కొంతమందికి మేము సేవ్ చేసినా సరే నెంబర్స్ వాళ్ళ స్టేటస్ రావడం లేదు అని చెప్తున్నారు. అందుకోసం మీరు పైన సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది గాయస్. దాని మీద క్లిక్ చేస్తే మీరు నేను ఒకసారి ఇక్కడ బి మారుతి అని సెర్చ్ చేస్తున్నాను గాయస్. అతని పేరు అయితే కింద రావడం జరుగుతుంది గాయస్. ఓకే, వాళ్ళు సేవ్ చేసి ఉండాలి మీ నెంబర్ని, మీరు వాళ్ళ నెంబర్ని సేవ్ చేసి ఉండాలి గాయస్. ఓకే, ఇద్దరు సేవ్ చేసి ఉంటేనే మీకు స్టేటస్ అనేది రావడం జరుగుతుంది గాయస్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే స్టేటస్ అనేది ప్లే అవుతుంది గాయస్. చాలా మందికి మనకు ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా స్టేటస్ని ఆఫ్ చేసే ఆప్షన్ అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే సెంటర్ బటన్ మీరు ట్యాప్ చేస్తే మీకు స్టేటస్ అనేది ఆఫ్ అయిపోతుంది గాయస్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఈ విధంగా మీరు అయితే స్టేటస్ని ఆఫ్ అయితే చేయొచ్చు గాయస్. ఈ ఫ్యూచర్ వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా లేదు గాయస్. ఓకే, ఇలా అయితే మీరు దీన్ని ఆఫ్ అయితే చేయొచ్చు స్టేటస్ని. ఒకవేళ మధ్యలో మీకు ఏదైనా పిక్చర్ కావాలనుకుంటే ఏదైనా సరే ఫ్రెండ్స్ మీరు ఇలా ప్లేని పౌజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, మనకి ఇంకొకటి వచ్చేసరికి చాలా మందికి చూసుకుంటే ఇక్కడ నేను చూపిస్తాను గాయస్. ఓకే, ఇక్కడ మీరు రిప్లై ఇవ్వాలంటే వాళ్ళ స్టేటస్కి రిప్లై ఇవ్వాలంటే ఇక్కడ మీకు రిప్లై ఆప్షన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. దాని మీద క్లిక్ చేసి రిప్లై ఇవ్వచ్చు గాయస్. నేను ఒకసారి చూపిస్తాను రిప్లై వెళ్ళిందో లేదో అనేది. ఓకే, నేను హాయ్ అని పెట్టాను గాయస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ స్టేటస్ కిందనే మనకు రిప్లై అనేది వెళ్ళడం జరిగింది. ఓకే, మనకి ఇంకొక సీక్రెట్ గురించి చెప్తాను గాయస్. ఓకే, ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఒక పిక్చర్ ఉంది గాయస్. పిక్చర్ ఒక అతను పెట్టాడు స్టేటస్. ఇక్కడ మీరు పిక్చర్ని పైన వెళ్తూ ఉంటుంది గాయస్. ఒకసారి మీరు చూడొచ్చు పైన. ఓకే, ఇక్కడ నేను చూసుకుంటే జూమ్ అవుట్ కూడా చేయొచ్చు గాయస్. ఓకే, జూమ్ అవుట్. ఈ ఫ్యూచర్ వచ్చారు మనకు ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా లేదు గాయస్. ఓకే, జూమ్ చేసేది. ఓకే, ఇంకొకటి ఏమిటంటే మనకు స్టేటస్ అంటే ఇలా వెళ్ళిపోతుంటుంది గాయస్. పైన మీరు చూసుకుంటే దీన్ని మీరు పౌజ్ ప్లే చేయొచ్చు. ఓకే, పౌజ్ ప్లే చేసి మీరు స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీయలేం, కాకపోతే మనం చదవచ్చు అన్నమాట. ఏది ఉందో క్లియర్గా ఎవరెవరి ఫోటో ఉందో స్టేటస్ని పౌజ్ చేసి చదవచ్చు. ఓకే, ఇది కూడా ఒక సీక్రెట్ అని చెప్పాలి గాయస్. ఓకే, ఫ్యూచర్స్ అని చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్, మనకు వివిడ్ అని ఉంటుంది గాయస్. ఓకే, మనకు మనం ఎంతమంది చూసామో వివిడ్ అప్డేట్ అని ఉంటుంది. మరి ఎంతమంది మనం ఇప్పుడు చూడాల్సి ఉన్నాయో స్టేటస్ ఇక్కడ మీకు రీసెంట్ అప్డేట్ అని ఉంటుంది గాయస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక హిడెన్ సీక్రెట్ వచ్చేసరికి ఏమిటంటే మనం ఏదైనా స్టేటస్ పెట్టినప్పుడు ఆ స్టేటస్ అనేది వేరే వాళ్ళకు కూడా నచ్చుతారు గాయస్. అప్పుడు వాళ్ళు ఈ స్టేటస్ని నాకు పంపించు, నేను కూడా స్టేటస్ పెడతా అని అంటారు. మనం ఏం చేస్తామంటే గ్యాలరీ నుంచి వాళ్ళకు స్టేటస్ అనేది పంపుతాం గాయస్. అలా కాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు పెట్టిన స్టేటస్ని వాళ్ళకు ఎలా పంపాలంటే ఇక్కడ మీకు మై స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది గాయస్. మీ స్టేటస్లో వెళ్ళండి. మీరు ఏ స్టేటస్ అది వాళ్ళు మిమ్మల్ని పంపు అని అన్నారంటే సెండ్ దిస్ స్టేటస్ అని అన్నారు. ఇక్కడ మీకు ఆ స్టేటస్ మీద వెళ్ళండి. ఇక్కడ మీకు రైట్స్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు ఫార్వర్డ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది గాయస్. ఓకే, ఈ ఫార్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎవరెవరైతే మిమ్మల్ని సెండ్ దిస్ స్టేటస్ అని స్టేటస్ నాకు పంపని చెప్పారు వాళ్ళందరికీ ఇక్కడ నుంచి మీరు స్టేటస్ అనేది పంపచ్చు అన్నమాట. చాలా మందికి పంపచ్చు గాయస్. 5 నుంచి ఎక్కువ మంది కూడా మీరు స్టేటస్ అనేది సెండ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మీరైతే ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ అనేది చేయొచ్చు గాయస్. ఇక్కడ మీరు చేసిన తర్వాత ఇక్కడ మీకు సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు స్టేటస్ అయితే వెళ్ళిపోతుంది గాయస్. ఓకే, ప్రతి ఒక్కరికి మీరు ఎవరెవరు మిమ్మల్ని పంపు అని అన్నారు ప్రతి ఒక్కరికి ఇలా మీరు స్టేటస్ అనేది సెండ్ అనేది చేయొచ్చు గాయస్. ఓకే, ఇలా అయితే మీరు స్టేటస్ సెండ్ చేయొచ్చు
ఫ్రెండ్స్ ఇదైతే మన జియో ఫోన్ వాట్సాప్ స్టేటస్కి సంబంధించిన కొన్ని టిప్స్ ట్రిక్స్ మీరు ఏదైనా అనుకోవచ్చు గాయస్ సెట్టింగ్స్. ఓకే, సో వీడియోని వస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇంకా మీకు ఎలాంటి జియో ఫోన్ వీడియోస్ కావాలో కింద కామెంట్లో తెలియజేయండి. నేను వచ్చే బుధవారం మీకు వీడియో అయితే చేస్తాను గాయస్. ఓకే, ప్రతి బుధవారం మరియు ప్రతి శనివారం రెగ్యులర్గా మన ఛానల్లో జియో ఫోన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి గాయస్. ఓకే, సో దానికోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే చాలామంది అడుగుతున్నారు జియో ఫోన్ వీడియోస్ ఎందుకు చేయడం లేదని. సో అందుకోసం ప్రతి శనివారం మరియు బుధవారం జియో ఫోన్ వీడియోస్ వస్తాయి. సో మీకు ఏ వీడియోస్ కావాలో జియో ఫోన్కి సంబంధించి కింద కామెంట్లు అడగండి, నేను ప్రతి బుధవారం చేస్తాను కదా. ఓకే, కలుద్దాం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు